ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే వీడియో చాలా బాగుంటది. ఇందులో 2 డెమోస్ అయితే చూపిస్తాను నేను. మీకు డెఫినెట్‌లీ నచ్చుతుంది. ఇంట్రెస్ట్ కూడా రావచ్చు కాబట్టి చూసి లైక్ చేయండి. ఈ వీడియో అనేది మన తమిళ్ సబ్స్క్రైబర్ ఫాలో అయితే పెట్టారు. ఇది తెలుగు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు చూడండి பொண்ணுங்களா பொறுக்க வச்சான் பொண்ணுக்குள்ள கற்பு வச்சான் கருவு வச்சான் கற்பு வச்சான் கற்புக்குள்ள వీడియో అయితే చూస్తున్నారు కదా! నేను కొంచెం అయితే మ్యూట్‌లో పెట్టాను. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఒక సబ్స్క్రైబర్ ఒక వీడియో అయితే పెట్టారు. దాన్ని బట్టి నేనైతే ఇదైతే చేసినా. కానీ మన ఫోటోతోటి చేసినా. ఇందులో ఏందంటే స్టార్టింగ్‌లో గర్ల్స్ ఫోటోస్ కూడా ఉంటది. ఒకవేళ మీకు ఈ గర్ల్స్ ఫోటోస్ అనేది నచ్చకపోతే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. బాగానే ఉంటది. ఓకే. మీరు డెఫినెట్‌లీ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫస్ట్. కొంచెం సపోర్ట్ ఉంటది. దాని నుంచి నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయను. ఒక లైక్ మాత్రమే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ఫాంట్ ఇచ్చాను కదా! దాంతో పాటు ప్రాజెక్ట్ అనేది 2 ఇచ్చాను మీకు. ఈ 2 ప్రాజెక్ట్ ఎందుకంటే దీంట్లో ఫోటోస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకవేళ మీ ఫోటోస్ యాడ్ చేసినా కూడా కొంచెం ఎక్కువ ఫోటోస్ అయితే ఉన్నాయి. లేదు మేము ఒకటే ఫోటో పెడదామని అనుకుంటే ఎండింగ్‌లో చూడండి నేను చెప్తాను. డెఫినెట్‌లీ చెప్తాను ఒక ఫోటోతోటి. ఓకే. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే మాక్సిమం ఇందులో నేను 90% చేసినా. ఓన్లీ మీకు 10% మీకైతే ఇచ్చాను. 10% ఇప్పుడు కొన్ని మెథడ్స్ చెప్తాను. దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. స్టార్టింగ్‌లో గర్ల్స్ ఫోటోస్ అయితే వస్తది. నేను చెప్పాను కదా! ఒకవేళ గర్ల్స్ ఫోటోస్ నచ్చకపోతే ఇవి అయితే హైడ్ చేసేయండి ఇలా. ప్రతి ఒక్కటి హైడ్ చేసేయండి. కానీ బాగుంది కాబట్టి మనకు ఎందుకు బాగుందని అనుకుంటున్నానంటే ఇప్పుడు మనకు లిరిక్స్ అనేది 10 సెకండ్ వరకు లిరిక్స్ వస్తది. ఈ 10 సెకండ్ తర్వాత మనకైతే ఫోటోస్ వస్తది. బాగా వస్తది. ఎందుకంటే ఇక్కడ నుంచి బీట్ అనేది కొంచెం బాగా ఉంటది. ఇప్పుడు వినిపిస్తాను చూడండి. చూసారు కదా! ఇక్కడ నుంచి బీట్ అనేది చాలా సూపర్‌గా ఉంది. ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేస్తే చాలా లుక్ అయితే ఉంటది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోటోస్ అనేది అలాగే ఉంచండి. లేదు మీకు నచ్చిన వాళ్ళ ఫోటోస్ ఎవరైనా ఉంటే అది పెట్టుకోవచ్చు. మీరు డెఫినెట్‌లీ అయితే ట్రై చేయండి. ఇక్కడ పైన మనకైతే 2 షేప్స్ అయితే ఉంటది. ఈ 2 షేప్స్‌ని హైడ్ చేస్తే మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తది. లేదు మాకు ఇలాగే కావాలని అనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే చూసుకుంటే మనకు లిరిక్స్ అయితే ఉంది. ఫాంట్ అయితే ఈ వీడియో కింద ఇచ్చాను. లేదు మాకు ఓన్లీ లిరికలే పెడదామంటే పెట్టుకోవచ్చు. ఫోటో అవసరం లేకుండా. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడి నుంచి పెట్టాలంటే ఒకసారి బ్యాక్ వచ్చాం. ప్రాజెక్ట్‌లో 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇక్కడే మీరైతే ఫోటోస్ కానీ ఏదైనా కానీ ఇక్కడే రీప్లేస్ పెట్టండి. ఎందుకంటే ల్యాగ్ అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకు మాక్సిమం ఎన్ని ఫోటోస్ ఉంటాయంటే 20 ఫోటోస్ ఉన్నాయి ఇందులో. 20 ఫోటోస్ మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే ఒక ఫోటోతోనైనా ట్రై చేయండి. మాక్సిమం ఫోటోస్ ఉంటే ఫోటోస్‌తోటే ట్రై చేయండి. పైన ప్లస్ సెకండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేస్తున్నాను నేను. మీరు ఫస్ట్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. లేదని అనుకుంటే నేను ఒక ఫోటోతోటి చెప్తాను ఎండింగ్‌లో. ఇప్పుడు 10 సెకండ్ దగ్గర వచ్చాను. ఎందుకంటే ఈ లిరికల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వచ్చి దీన్నైతే పేస్ట్ చేసిన. పేస్ట్ చేస్తే లిరిక్స్ అనేది ఇప్పుడు చూడండి ఫోటోస్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది మనకు. బాగా అనిపిస్తుంది. లేదు మాకు ఒకటే ఫోటో కావాలంటే చెప్తాను అది కూడా. డౌట్ క్లియర్ చేస్తాను ఫస్ట్. ఒక ఫోటో యాడ్ చేస్తా. ఏదైనా సంథింగ్ ఈ ఫోటో యాడ్ చేద్దాం బాగుంది. దీని ఎండింగ్ వరకు అయితే జరిపి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకేనా? ఈ ఫోటో అయితే సెట్ అయింది. బాగానే అనిపిస్తుంది. దీనికి మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ మూవ్ ఆన్ టాస్క్‌లోకి వెళ్తే ర్యాండమ్ యానిమేషన్ ఉంటది. ఇక్కడ 2 మార్క్స్‌లోకి వెళ్ళి 2 మార్క్స్‌ని మీరైతే 21, 22 మధ్యలో పెట్టుకోండి. ఇలా వస్తది. ఓకే. దీనికి మీరైతే ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. దాంతో పాటు దీనికి మీరైతే మూవ్ చేయాలి. ఓకేనా? స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, 2 కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలాగైతే మూవ్ చేస్తే ఏమవుతుందంటే లుక్ అయితే చాలా బాగుంటది. ఓకే. దాంతో పాటు దీనికైతే మనమైతే బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తే సూపర్‌గా ఉంటది. ఒక షేప్ తీసుకున్న ఈ షేప్‌ని ఎండింగ్ వరకు అయితే జరిపి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా బ్లాక్ కలర్ పెట్టాను. ఒపాసిటీ అయితే తక్కువ చేసి బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇదైతే మాక్సిమం పెడితే సెట్ అయిపోతది. అంత తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.